ఇలా ఉంది హడావిడి అంతానే. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు రోడ్ అంతా హడావిడి చుట్టాలతోటి నిండిపోయింది అన్నమాట. తల్లిదండ్రులను బాగా చూసుకుని హ్యాపీగా ఉంది. నవ్వేస్తుంది వారికైతే. ఇలా ఉందండి పండగ రోజున ఈ హడావిడి మాట. ఇంకా టిఫిన్స్ కన్నీ పప్పు అదే పిండిలో ఉప్పని కలిపి రెడీ చేశాను కదా, ఈ లోపల ఈయన వచ్చేసారని ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకున్నాను. చల్లదనం కూడా అలాగే ఉంది. నిన్న కొంచెం చలి ఎక్కువగానే ఉంది రాత్రి నుంచి. తెల్లవారుజాము 3ంటికి లేసాము, కొంచెం మెలకు రాలేదు. మేము వచ్చాము కిందకి రెడీ చేసుకోం, ఎంతసేపు పట్టలేదమ్మా, అన్ని బయట తీసేయడం వల్ల ఒక రెడీగా అయిపోయింది. మంట కూడా బాగానే వెలుగుతుంది మనకి, ఇది బాగానే పనిచేసిందేమో. ఎప్పుడు మిగిలిపోయిన సామాన్లు బాగా పనిచేస్తాయి మనం. మిగిలిపోయినాయి కాదు, అదేంటి లిక్విడ్ వేసే కదా అంటుంటారు మీరు. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. ఇంకా విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితేని భోగి మంటతో స్టార్ట్ అయిపోయింది మన వీడియో అయితేని. ముగ్గులయ్యి సింపుల్గానే వేసాం. ఈ వేళ వస్తానంద హారిక ఇలా ఉంది హడావిడి అంతానే. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు రోడ్ అంతా హడావిడి చుట్టాలతోటి నిండిపోయింది అన్నమాట. అక్కడ కూడా వీధిలో కూడా అక్కడ కూడా వేస్తారు కదా భోగి మంట. హారిక ఏమో పైనుంచి చూస్తుంది. ఇంకా మరి స్నానాలు చేయాలి కదా, ఇంకా మంట వేసేసారు కదా, నడండి ఇంకా పైకి వెళ్దాం. మరి కుంకుడుకాయలు నానబెట్టేస్తాను. సరే, ఇది ఇటు చూడు, తెల్లారేటప్పుడు పెట్టేస్తారు ఇవన్నీ, ఆ పొడుగు ఈ పొడుగు కూడా. ఇదిగోండి రాత్రి హారిక వేసిన ముగ్గు ఇది మాట. నైట్ చాలా టైం పట్టేసింది ముగ్గులు వేసుకోవడం, పక్కన పిండి వంటలు చేసుకోవడం. అది ఇంకా హడావిడి మొదలైపోయింది అన్నమాట భోగి రోజున. ఫస్ట్ ఇంకా మీరు లేట్ అయిపోతుంది, తెలు చూసుకోండి. ఇంకా చలి అయితే ఉంది ఈరోజు కదా, చలి ఉంది, బాగుంది చలి, మంచిది. ఇంకా చాలా నాన్న రెండు నాన్న మంట దగ్గర ఉంటారా? ఏ సారు మరి మీరు వాళ్ళు అయితే అక్కడే ఉంటారా? సరే అయితే జాగ్రత్త. అది తెచ్చాడండి బాబు కమ్మ, వాడు తెచ్చాడని చెప్పి అది దాన్ని ఇప్పుడు హైప్ చేస్తున్నాడు అనమాట కదా నాన్న. నువ్వు తెచ్చుకున్నా వేస్ట్ అవుతుందా?
వేసేద్దాం నాన్న, వేసేయండి. వేసేయండి. అమ్మా పాటలు పెట్టుకున్నారండి వీళ్ళు, ఏం చేస్తున్నారో చూడండి. మొత్తానికి భోగి మంటలు అయిపోయిన తర్వాత అండి ఇంకా స్నానాలు చేసి డ్రెస్సులు వేసుకుని రెడీ అవుతున్నాము. దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసేసుకున్నాము, పువ్వులు అవి పెట్టుకుని. ఇంకా మా వారు వెళ్ళారు ఫ్రెష్ అప్ అయ్యాక. వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి దండం పెట్టుకుంటాము. దేవుడి దగ్గర సున్నండి అది పెట్టేసి భోగి మంట కింద వేసాం కదా. హారిక అవుట్ఫిట్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇలా ఉందన్నమాట అవుట్ఫిట్ అయితేనే. చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది పర్సనల్గా అయితేనే. ట్రై చేయండి మీరు కూడా. ఇదిగోండి, చెన్నై షాపింగ్ మాల్ నుంచి తీసుకొచ్చిన బెడ్షీట్స్ ఇవి. ఇది కూడా బాగుంది కదా, దుప్పటి ఎలా ఉంది. ఇంకా అందరం స్నానాలు చేసి హడావడి కదా, ఒక్కొక్కరు ఫ్రెష్ అప్ అవుతున్నారు అన్నమాట. ఇలా ఉంది హడావడి అయితేనే. హరి, నేనైతే ఇంకా నా అవుట్ఫిట్ కూడా చూపిస్తాను, ఒకసారి చూపించు. ఇదిగోండి, ఇలా ఉంది. యాక్చువల్గా పిన్ని పెట్టిన నేను, నాకు అంత నచ్చదు ఎక్కువగా. రెండు పిన్నులు పెడతాను అనమాట, 2 స్టెప్లో పెడతాను. ఇంకా ఒక్కొక్కసారి ఇలా శారీని బట్టి పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఇలా ఉంది శారీ అయితేనే. లాస్ట్ ఇయర్ తీసిన శారీ ఈ ఇయర్ కట్టాను అనమాట నేను. ఇంకా ఉన్నాయి కానీ కొత్త శారీస్ కుట్టించాను, బ్లౌజ్లు అయినా. ఇంకా రేపు అయితే పండుగలు ఉన్నాయి కదా, కట్టుకోవచ్చులేండి. ఇంకా ఫంక్షన్స్ కూడా ఉన్నాయి మాకైతేనే. హడావుడైతే ఇలా ఉందన్నమాట. ఇంకేంటంటే దేవుడి దగ్గర కూడా ప్రసాదం పెట్టుకుందామని చెప్పేసి అన్నీ తీసుకొచ్చాను. సూప్లెట్ వేయలేదు. సూర్యుడు చక్కగా వస్తాడు మా ఇంటికి ఉదయమే, బాగుంటుంది. సూర్యకిరణాలు చూసారా ఎంత బాగా వస్తున్నాయో. బెల్లం సున్నండి ఇవి, దేవుడికి, నీకు కాదు. నీకు అనుకున్నావా? హ్యాపీ భోగి అందరికీ చెప్పు, హ్యాపీ భోగి అని. నువ్వు కూడా ముందు దేవుడికి పెట్టేసి అప్పుడు మీకు. గోవింద గోవింద. ఏంటి నువ్వు అప్పుడే తినేస్తున్నావు? భోగిమంట దగ్గరికి వెళ్ళావా? దండం పెట్టుకుని వచ్చావు నువ్వు అసలు? సరే, అయితే హ్యాపీ భోగి. ఓకే. మా సాయిరామ్ ఏం చేస్తున్నాడంటే అండి, ఇదిగోండి, ఏం చేస్తున్నావు నాన్న నువ్వు? ఇంకానే ఫ్రెష్ అప్ అవ్వావా? మరి కిచెన్లో ఏం చేస్తున్నావు? మనం వాళ్ళకి చెప్పండి మరి. చెప్పేశారా? మరి భయంకరంగా ఉంది మరి. ఇలా ఉందండి ఇంట్లో అయితే సందడి కానీ. ఇదిగోండి, దోశల పిండి రెడీ చేశాను అనమాట. ఇంకా దోశలు పోసేయడమే. చట్నీ రాత్రే చేశాను, రాత్రి కూడా టిఫిన్స్ అన్నమాట. కానీ సరిపోదు, ఇప్పుడు కొంచెం ఇది గట్టిగా కూడా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం. కలిపేసి ఇంకా దోశలు పోసేద్దాం. ఇది దీంతో గోవింద ఓం గం హ్రీం శ్రీం మహాగణాధిపతయే నమః. చల్లగా ఉండండి, మీరు అనుకునేవన్నీ నెరవేరాలన్నమాట. తల్లిదండ్రులను బాగా చూసుకుని హ్యాపీగా ఉండి హ్యాపీగా నవ్వేస్తుంది వారికైతే. ఇలా ఉందండి పండగ రోజున ఈ హడావుడి మాట. ఇంకా టిఫిన్స్ కన్నీ పప్పు అదే పిండిలో ఉప్పు అని కలిపి రెడీ చేశాను కదా. ఈ లోపల ఈయన వచ్చారని ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకున్నాను. ఈ లోపల నాన్నగారు అమ్మగారు కూడా స్నానం చేసేసి, నాన్న అమ్మ కూడా ఫ్రెష్ అప్ అవుతున్నారు. మేమిద్దరం కూడా అమ్మకి నాన్నకి ఆశీర్వాదం తీసేసుకుంటాము. అవును, మరి మీరు పెట్టుకోరా? సరే అయితే సున్నుండా తీపి, నోరు తీపి చేసుకో. సరే, దర్శనం చేసుకోండి. ఏ పువ్వులు అందుకోనా? అక్కడికి కట్టాము ఇది ఇలాగా. ఇష్టమని చాలా బాగా పెడతారు, బాగా అలంకరణ కూడా చేస్తారు. హారిక దా రా త్వరగా. బాయ్. పవర్ఫుల్ రంగు హారిక, ఆరెంజ్.
త్వరగా వచ్చేయండి. సున్నుండలో అన్నీ తీసి బయట ఉంచుతాను. ఎవరు స్నానం చేసి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చిన వాళ్ళు నోరు తీపిచేసుకుంటారు. అత్తమాట నేను డబ్బాలు పైన కింద పెట్టడం ఎందుకు కదా. ముందు డాడీకి ఇచ్చేస్తాను. మా డాడీ కొద్దిగా తినేస్తారు ఇందాకడ, ఇప్పుడు తిన్నంటున్నారు అడుగుతుంటుంటే. అంటే ఇప్పుడు ఇంకా టిఫిన్ టైం కదా, పొద్దున్నే స్వీట్ తినరు మా నాన్నగారు అయితేనే, అయినా కొంచెం పెట్టేశాను నేను. మీరు ఏం తీసుకుంటారు? ఈ సున్నుండి మళ్ళీ వెనక్కి వచ్చినాయి. పెడుతున్నాను నన్ను, టీ పెడతాను. ఇలాగే ఉంటుందండి హడావిడంటే, ఇదే కదా మరి పండగ హడావిడంటే. కొత్త అల్లుళ్ళు, కొత్త పండగ హడావిడి ఇలాగే ఉంటుంది. ఏప్రిల్తో అది మాకు ఇటు సైడ్ అలా ఉంటుందన్నమాట. సంక్రాంతికి ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు కదా మన ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి తెలుస్తుందని చెప్తున్నాను. మాకేంటంటే ఏప్రిల్ అది వస్తూ ఉంటారన్నమాట. కొత్త అల్లుళ్ళు అది వచ్చినప్పుడు మర్యాదలతోటి సారీ, అలాగే చీరలు ఇవన్నీ బట్టలు పెట్టి పంపిస్తూ ఉంటారు. కోనసీమలో ఈ సంస్కృతి పాటిస్తూ ఉంటారన్నమాట. ఈ మనకి 3 రోజుల పండగకి వాటి హడావడి ఉంటుంది. చూసారు కదండి, లాస్ట్ ఇంకా వాడు ఒక్కడే ఉన్నాడనమాట. ఇంట్లో అందరూ అయిపోయారు, పాపం వాడిని ఒక్కడనే లాస్ట్లో పంపించమాట. లేట్గా వస్తాడనమాట, అందుకని ఇంకా మేము టిఫిన్స్ అయితే చేసేసుకుందాం. ఇదిగోండి ఇంకా టిఫిన్స్ వేసేస్తాను. నాన్నగారు అయితే టీ పెట్టేయమంటున్నారు. ఏ దోశలు వద్దా? మానే అయితే మేమే తింటాం. చేయను. ఇప్పుడు ఈ హడావిడి మటండి. ఇంకా టిఫిన్లు అయిపోయిన తర్వాత వంట అది చేసేసుకుంటాము. నాన్ వెజ్ అంటే ముందైతే తినరు, కానీ కొత్త అల్లుళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కోసం వండి పెడతా ఉంటారు. అంటే అలాగే అంటారు మరి. అలా నాన్ వెజ్ కొందరు తింటారు, కొందరు తినరు. యాక్చువల్గా కొందరు తినరు, మనం కూడా తినమని చెప్పాలి, ఓ రకంగా చెప్పాలంటే. అంతే. ఇదండి ఈరోజు అయితేని మా హారిక హడావిడి చూసారు కదా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఇవి అర్థం అవుతుందా మాల? బాగానే కడుతున్నారు అంటే అరగంట నుంచి కడుతుంది హారిక. అరగంట నుంచే చెప్పు, 4 గంటల నుంచి. నేను టిఫిన్ స్టార్ట్ చేసినప్పుడు మాలకు మొదలు అసలు టిఫిన్ అయిందా? చిన్న టిఫిన్ అయిందా? ఎవరికి? సరే ఇప్పుడు ఇది ఎవరి కోసం? నా అమ్మ కోసం అంట. మొదలెట్టే పాపానికి అయ్యేదాకా పంపించిన కూడా పంపిస్తలేదు నన్ను అక్కడికి. మళ్ళీ రావట్లేదు. మా అమ్మగారికి పూలు అంటే బాగా ఇష్టం అండి. మామూలు ఇష్టం కాదు, ఇంకా ఇలాగే సాగుతూ ఉంటుంది మా ఇంట్లో అయితేనే. సరదాగా మీతో షేర్ చేసుకున్నాను అనమాట ఈ విషయం.